కన్నులు తెలిపెడి సంగతులన్నీ చక్కగా తెలిసాయి. చూపులో మన సంతయు కనుగొన్నవాడి నిరజాడ. మనసున మమతలు తెలిసిన వారికి మాటలు కావాలా? కన్నులు తెలిపెడి సంగతులన్నీ చక్కగా తెలిసాయి. చూపులో మన సంతయు కనుగొన్నవాడి నిరజాడ. మనసున మమతలు తెలిసిన వారికి మాటలు కావాలా? మనసును దాచరాదయ, ఇక మనసును దాచరాదయ. నీ మీద పాట పాడనే, నీ మీద పాట పాడనే. సరసమాట రావేలనే, సరసమాట రావేలనే. క్షణమైన వీడనన్నది, క్షణమైన వీడనన్నది. నీ మనసు ఈయవేలను, నీ మనసు ఈయవేలను. హాయిలోన తేలించుమా, హాయిలోన తేలించుమా. మహారాజా, మా జాతినే గౌరవించారు, మమ్మల్ని ధన్యుల్ని చేశారు. మా అదృష్టం పండి మా ఇంటికి అల్లుడయ్యారు. అల్లుడా? అవును ప్రభు, మా ఆచారం ప్రకారం కన్నెపిల్ల మెళ్ళలో దండ వేస్తే కళ్యాణం చేసుకున్నట్టే. మాకు తెలియని ఆచారాలకు మేము బద్ధులం కాం. ఆనందంతో మెళ్ళలో దండ వేస్తే అదే పెళ్ళనడం అధర్మం. అవునవును, ఇదేం పెళ్లి? తోరణం కట్టాలి, వీరణం కొట్టాలి, మెళ్ళో తాళి కట్టాలి, అది పెళ్లి. అది కాదు డివిడికి డివిట, అది మీ పెళ్లి, ఇది మా పెళ్లి. చాలా అధిక ప్రసంగాలు. ఆచారాల పేరుతో అపహాస్యం చేస్తే మేము సహించాం. మా ఆచారాలు కాదంటే మేము సహించాం. స్థానబలం ఉంది కదా అని కయ్యానికి కాలు దువ్వుతున్నారు. మీ బెదిరింపులకు భయపడం. చావ ఉంటే ముందుకు రండి, సమాధానం చెబుతాం. కత్తితో సమాధానం చెప్పడం కష్టం కాదు మహారాజా. ఆలోచించండి, మా బిడ్డ నేలుగుని మా మర్యాదలు పొందండి. చాలు మీ మర్యాదలు. చేతనైతే ముందుకు రండి, లేకపోతే చేతులు జోడించి పక్కకి తప్పుకోండి.
మర్యాదగా ప్రవర్తించకపోతే మాట దక్కదు. ఎన్ని గ్రహాల తప్పించా తల్లి లేని మగపిల్ల ఆమెకు అన్యాయం చేస్తే నేను భగవంతుడు కూడా క్షమించడు. మరోసారి చెప్తున్నాను, మనసు మార్చుకో. పదమ్మా. మహామంత్రి, మీరు చేసిన మహోపకారం మరువలేదు. ఈశ్వర, ఇంకొక ఉపకారం చెయ్యాలి. వెంటనే వెళ్లి అమరసింహుని బంధించి తీసుకురండి. క్షమించండి, ఈ పనికి మరొకరిని నియమించటం చాలా యుక్తం. అర్థమైంది. ధర్మపాల, ఈ బాధ్యత నీది. చిత్తం ప్రభు. ఇదిగో, నేను గమ్మత్ చేస్తాను, అలా చేస్తావా? రావట్లేదా? సరే, ఇంకోటి చేస్తాను చూడు.